నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయినందంటూ న్యాయస్థానం కేసుని కొట్టివేసింది. ర్యాగింగ్ వేధింపుల కారణంగా 2015 జూలై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో వెల్లడించింది. ప్రేరేపణ చేసినటువంటి అందుకు కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లో ఆధారాలుగా ఆ అమ్మాయి తండ్రి మురళి గారు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్తో పాటుగా రిషితేశ్వరి రాసినటువంటి డైరీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ డైరీస్లో ఎవరెవరు ఏ విధంగా తనను ర్యాగింగ్ చేశారో, తనని వేధించారో, తనని అవమానాలు పాలు చేశారో, తన మానసిక వ్యధకి గురి చేశారో, తను ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా డైరీస్లో రాసింది. ఆ డైరీస్ అన్ని కూడా కోర్టు అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించగా పెద్దకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుంటూరు కోర్టులో 9 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు ఆమోదయోగ్యం కాదని ఆమె తరపు లాయర్ వైకే అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అన్ని ఆధారాలు సమర్పించినా, విద్యార్థులు కోర్టులో వివరాలు వెల్లడించినా ఇటువంటి తీర్పు వస్తుందనుకోలేదన్నారు. కారకులైనటువంటి